ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకం ప్రకారమే ఎంజీబీఎస్ ను మూసి వరద నీటితో ముంచిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో వారికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. వరద హెచ్చరికలున్నా మూసి ప్రాజెక్టు కోసం జలాశయాల నుంచి నీరు వదల్లేదని విమర్శించారు. మూసీ ప్రాంత వాసులను భయపెట్టేందుకే ఒకేసారి 15 గేట్లు తెరిచారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 1908 అంటే 117 ఏళ్ల కిందట హైదరాబాద్ కు వరదలు వచ్చినాయి. మూసీల నిజాం ఏం చేసిండు, మళ్ళీ ఎప్పుడు ఇట్లా రావద్దు హైదరాబాద్ కు వరదలు అని చెప్పి ఆ మూసీ మీద 2 చెరువులు కట్టిండు పెద్దవి, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు. వాటి రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు. చెప్తే ఏం చేయాలి గవర్నమెంట్, సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి నీళ్లు ఇడిచి పెడతాం. తెలుసా ఆయనకి నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి, చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపి పెట్టిండు. ఇవాళ ఎగ్దమ్ ఒకటేసారి 15 గేట్లు ఎత్తిండ్రు. ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి, మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్ళను ముంచి ఇడికెళ్ళి ఎలగొట్టి అట్లనన్నా చేస్తా అనేందుకు కిరాతకంగా ప్రవర్తన చేస్తా ఉన్నాడు.